विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35. తిథి ఏకాదశి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తర ఉదయం 9:20 వరకు, వర్జం సాయంకాలం 6:42 నుంచి 8:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 10:55 వరకు, మరణ మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:24 ప్రారంభం, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం. ఏకాదశి తిథి పూర్తిగా ఉంది, కానీ రేపటి రోజున ఉదయం 7:41 వరకు ఏకాదశి ఉన్న దృష్ట్యాను, శనివారం రోజున ఉదయం 10:11 వరకు ద్వాదశి ఉన్న దృష్ట్యాను ఉపవాసానికి రేపటి రోజు ఉపకరిస్తుందన్నమాట. అంటే మనకు శుక్రవారం నాడు ఏకాదశి ప్రయుక్తమైన ఉపవాసం ఉండాలి. మరి ఈరోజు ఏకాదశికి ముందు రోజున చేయాల్సినటువంటి ఫలహారం ఏదైతే ఉందో అది ఈరోజు రాత్రి చేయాలి. ఇక ఈరోజు గురువారం కాబట్టి, విశేషించి కార్తీక మాసం కాబట్టి, కార్తీక మాసంలో మనం కార్తీక దామోదరుణ్ణి కానీ, విష్ణుమూర్తిని కానీ, శివుణ్ణి కానీ స్మరించే సమయం అంతా కూడా సద్వినియోగం అవుతుంది. కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయునికి ప్రీతికరం కావడం వలన శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని మనం రోజంతా జపించుకోవడము, ఆ అనఘాదేవిని దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడము, వీటి ద్వారా మనకు విశిష్టమైనటువంటి వివేకం పెంపొంది సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. ఆర్థికమైన ఇబ్బందులను అధిగమించడం జరుగుతుంది. ఎందుకంటే సమస్యా పరిష్కార శక్తి వివేకం వల్లే కలుగుతుంది. కాబట్టి ఆ వివేకాన్ని వృద్ధి చేసుకోవడానికి శ్రీదత్త శరణం మమ అనేటువంటి నామాన్ని జపించుకోవడం సమస్యల్ని అధిగమించడానికి బాగా ఉపకరిస్తుంది. కార్తీక మాసం శివప్రీతికరం కాబట్టి మనం దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా విద్యార్థులలో సమస్యలు పరిష్కరించబడి జ్ఞానము వికసించి మేధా ప్రజ్ఞలు, అంటే మేధ అంటే మనకు ఏదైతే విషయాన్ని మనం చదివామో ఆ విషయం గుర్తుపెట్టుకోగలగడం మేధాశక్తి, అదే ఆలోచించే శక్తి కూడా. అలాగే ప్రజ్ఞాశక్తి అంటే ఏమిటి? ఏ సమయంలో మనం ఏ విషయం అవసరమైనదో ఆ స్ఫూర్తి కలగడం అనేటువంటిది ప్రజ్ఞ. వీటిని వృద్ధి చేసుకుని విద్యార్థులు విద్యా విషయంలో చాలా అభివృద్ధిని సాధించడానికి దక్షిణామూర్తి ఉపాసన బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనోధైర్యమే జయించుటకు మూలం, మనోదౌర్బల్యమే ఓటమికి మూలం. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. తారకాసురాది రాక్షసులు విజృంభించి ధర్మాన్ని దెబ్బతీసి ముల్లోకాలు ఆక్రమించి లోకకంటకులైనప్పుడు లోకం యొక్క ధర్మగతి దెబ్బతింది, జ్ఞానగతి దెబ్బతింది, క్షేమం దెబ్బతింది. దేవతలు ఇవన్నిటినీ కాపాడవలసిన దేవతలే శక్తిహీనులైపోయారు.
అయిపోయి చెల్లాచెదరైపోయారు. అప్పుడు వాళ్ళందరినీ రక్షించడానికై శివశక్తుల సమైక్యమూర్తి ఉద్భవించి దేవతలందరినీ సమీకరించి అధర్మపరులైనటువంటి అసురశక్తుల్ని సంహరించి తిరిగి ధర్మాన్ని, జ్ఞానాన్ని, లోకక్షేమాన్ని నిలబెట్టాడు గనక ఆయన బ్రహ్మణ్యుడు. ఎలా నిలబెట్టాడంటే సుష్ఠుగా నిలబెట్టాడు, శుభ్రంగా నిలబెట్టాడు, సంపూర్ణంగా నిలబెట్టాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక సుబ్రహ్మణ్య నామం ఎంత గొప్పగా కనబడుతున్నది అంటే ఆ నామం తలంచుకుంటే చాలు ధర్మము, జ్ఞానము, తపస్సు, వేదము కాపాడబడతాయి, దేశం బాగుంటుంది, మనం బాగుంటాం. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మొత్తం దేశం అంతా ఎలా ఉందో సంగతి వదిలేయండి. ముందు మనలో ఉన్న ధర్మము, జ్ఞానము కాపాడబడి మనం భోగలాలసులమై ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకుండా బ్రతుకుని పరమార్థం వైపు నడపడానికి నన్ను కాపాడవయ్యా, ధర్మాన్ని, జ్ఞానాన్ని కాపాడి నన్ను తరింపజేయవయ్యా అని అడిగే బదులు సుబ్రహ్మణ్య అంటే చాలు అన్నీ జరిగిపోతాయి. ఆ నామానికి అంత గొప్ప విశేషార్థం ఉంది. కానీ సుబ్రహ్మణ్యుడు మన కోసం కావాలి, మన సమాజం కోసం కావాలి. అందుకే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గొప్ప మాట చెప్పారు. అప్పటికి భారతదేశం పరాయి దేశాల పాలనలో ఉన్నది. దీనికున్న స్వతసిద్ధమైన తేజం క్షీణించిపోయింది. దేవతలు అసురులు ఆక్రమించినప్పుడు తమ సహజ బలాన్ని మరిచిపోయి చెట్టుకి పుట్టకి బలహీనులైపోయినట్లుగా పరాయి ఆక్రమణలతో మహాశక్తివంతమైన భారత జాతి క్షీణించిపోతున్నప్పుడు మహాశక్తిధరుడు అవతరించాలి అనే భావన చేసి, ఉపాసన చేసి సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం భారతదేశానికి కావాలి అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అన్నారు. నమత్సద్విహారం, నమస్కరించినటువంటి సత్పురుషుల హృదయాల్లో విహరించువాడు. రిపుస్తోమపారం నృసింహావతారం, శత్రు సమూహాన్ని చెండాడేటటువంటి నృసింహావతారం ఇతడు అన్నాడు. అంటే నృసింహస్వామి ఎలాగైతే విజృంభించి అసురుల్ని చీల్చి చెండాడాడో అలా తారకాసురాది రాక్షసుల్ని చీల్చి చెండాడినవాడు అని నృసింహావతారం అన్నారు. ఇక్కడ సదా నిర్వికారం, శంకరుల ముద్ర అది. నిర్వికారం, ఏ వికారము లేనివాడు, ఏ విచారము లేనివాడు. ఇక్కడ అలాంటి సచ్చిదానంద వస్తువు రిపుస్తోమపారం నృసింహావతారం. ఈ రహస్యం ఏంటో మనం పరిశీలిద్దాం. నృసింహస్వామికి సుబ్రహ్మణ్యుడికి సంబంధం ఉన్నదండి. ఈ అంశం మనకి కొన్ని క్షేత్రాల్లో చూస్తే మీకే తెలుస్తుంది. ఉదాహరణకి ఘాటి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కనబడుతూ ఉంటాడు. ఈ మొదటి భాగంలో సర్పం ఉంటుంది, వెనక భాగంలో సింహం ఉంటుంది. చిత్రం అది. అంటే నృసింహ రూపుడైన సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా ఉందన్నమాట. ఘాటి సుబ్రహ్మణ్యుడు బెంగళూరుకి దగ్గర ఉంటుంది, మీకు పరిశీలించండి. అంటే సుబ్రహ్మణ్య తత్వము నృసింహతత్వంకి ఏదో సంబంధం ఉన్నది. ఎందుకంటే విష్ణు అవతారాల్లో పూర్తి అగ్నితత్వం కలిగిన అవతారం నృసింహుడు, పూర్తి అగ్నితత్వం సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుడు అగ్నిపుత్రుడు అని పేరు. ప్రధానంగా శివ తేజస్సు, శివుడు ఒక అగ్ని స్తంభంగా వచ్చాడు కదా. ప్రధానంగా శివ తేజస్సు అగ్నిహోత్రుడి నోట్లోకి వెళ్ళింది. అటు తర్వాత అది ఇతర భూతముల ద్వారా వ్యాపించి ఈ రూపం ధరించింది కనుకనే సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపుడు. అది యజ్ఞాగ్నియే సుబ్రహ్మణ్యుడి ఒక రహస్యం మనకి అనేక మార్లు చెప్పుకున్నాం అక్కడ. కానీ అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, అగ్నితత్వం నృసింహుడు, అగ్నితత్వం సుబ్రహ్మణ్యుడు. మరొక్క రహస్యం అండి. విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్యుడికి చాలా ప్రీతిపాత్రం. చాలామందికి తెలిసి ఉంటుంది. విశాఖుడు అని సుబ్రహ్మణ్యుడి రూపాల్లో ఒకటి ఉన్నది. మనకు ఆ పేరుతో ఒక పట్టణమే ఉన్నది. కానీ విశాఖుడు ఆయన పేరు. అంతేగా సుబ్రహ్మణ్యుడికి సంబంధించి 3 నక్షత్రాలతో అనుబంధం ఉన్నది. ఎందుకంటే భారతీయ దేవతా తత్వములు ఊహించి కల్పించుకున్నవి కావు. వాటికి అంతరిక్ష విజ్ఞానంతో అనుబంధం ఉన్నది. అంతరిక్షంతో మన బ్రతుకుకు అనుబంధం ఉంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే దేవతల ఉపాసనకి అంతరిక్ష విజ్ఞానానికి సంబంధం పట్టింది. కృత్తికా నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఈ 3ంటికి సుబ్రహ్మణ్యుడికి సంబంధం ఉన్నది. ఇక్కడ ఆశ్లేష నక్షత్రంతో కలిపి చూస్తే ఆయన సత్పారూపుడు. అదేవిధంగా విశాఖ నక్షత్రంతో పరిశీలించవలసింది ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి శూరపద్ముడని అసురుణ్ణి సంహరించినది వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం నాడు సంహరించారు. అదొక విశేషమైన అంశం ఇక్కడ. ఇప్పటికీ తిరుచెందూరులో ఆ రోజున విశేషమైన ఉత్సవం చేస్తారు. శూరపద్మాసుర సంహారం చేశారు. ఈ విశాఖే నృసింహస్వామి ఉత్పత్తికి కూడా వైశాఖ మాసం చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. వైశాఖంలో చతుర్దశి తిథి నృసింహస్వామి ఆవిర్భావానికి పరిశీలించారు. ఇంకొక రహస్యం ఉన్నదండి ఇక్కడ. నవగ్రహాలకి విష్ణు అవతారాలకు అనుబంధం ఉన్నది. ఇంత ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి భారతీయ సంస్కృతి. ఇంత తెలుసుకోలేనప్పుడు దండం పెట్టి ఊరుకో. తెలుసుకోవాలనుకుంటే దిగి అర్థం చేసుకో. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఇవన్నీ అర్థరహితమని మాత్రం అనకు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మన దేవుళ్ళ గురించి ఆలోచిస్తే కళ్ళు తిరుగుతాయండి ఇక్కడ. మరి విజ్ఞానం అంటే కళ్ళు తిరుగుతుంది, ఏం చేస్తాం ఇక్కడ. ఇక్కడ విశేషం ఏంటంటే నవగ్రహాలకి అవతారాలకి సంబంధం ఉన్నది.
అందులో ఆదివారం సూర్యుడు రామావతారం దానికి ప్రధానం, మంగళవారం అంగారకుడు దానికి ప్రధానం నృసింహస్వామి అవతారాల్లో. గ్రహాల్లో చూస్తే కుజగ్రహానికి ప్రత్యధి దేవత సుబ్రహ్మణ్యుడు, మీరు పరిశీలించండి ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్యుని ఉపాసన చేస్తే కుజ దోషాలు పోతాయి. ఆ కుజుడికి నృసింహుడు దేవత, కనుక కుజుడికి నృసింహుడు సుబ్రహ్మణ్యుడు రెండు కనబడుతున్నాయి కదా. ఇంత తత్వం తెలిస్తే నృసింహావతారం అంటే ఏంటో అర్థమవుతుంది ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు వల్లీ సనాథ మమదేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఇద్దరికీ సరిపోతుంది ఇక్కడ. అందువల్ల ఆ దేవతాతత్వములకి ఐక్యం ఉంది గనకనే కరావలంబం నృసింహునికి సుబ్రహ్మణ్యునికి సరిపోతుంది. చూసారా, భుజంగ ప్రయాతం చెప్తామని బోనస్గా కరావలంబ స్తోత్రం కూడా వస్తుంది, మీ ఇష్టం ఇక్కడ. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఎప్పుడు భుజంగ ప్రయాతం అనుకున్నాం, కరావలంబ స్తోత్రం. ఇది కాకుండా మరొక విశేషమైన అంశం ఏమిటంటే స్కందలహరి అని గ్రంథం ఉంది. ఎంత వాంగ్మయం ఉందో సుబ్రహ్మణ్యం చూడండి. స్కందలహరి ఎలాగైతే సౌందర్యలహరి ఆనందలహరి ఉందో స్కందలహరి అది శంకరకృతం కాదు, కానీ ఎవడో మహాసుబ్రహ్మణ్య ఉపాసన సిద్ధుడు రాశాడు, అందులో సందేహం కాదు. ఇంకొక అత్యద్భుతమైన గ్రంథం ఉంది సుబ్రహ్మణ్యుడి మీద, స్కంద వేదపాదస్తవం. ఇది ఒక విస్తారమైన గ్రంథం. ఇందులో ప్రతి వాక్యం చివరకు వేదవాక్యం ఉంటుంది. స్కంద వేదపాదస్తవం చాలా విశేషం. అందులో కూడా సుబ్రహ్మణ్యుని అవతారము, లీలలు, మహిమలు ఎన్ని కీర్తించబడతాయో ఇలా విస్తారమైన వాంగ్మయం ఉంది. వాటితో ఈ శ్లోకాలకు అనుబంధం ఉంది. అందుకే అవి కూడా సమయ సందర్భాలను అనుసరించి మనం గ్రహించుకుంటూ వెళుతూ ఉన్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్య అనే మాటకి ఒకానొక వ్యాఖ్యానం వలె వెళినటువంటి మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. అటువంటి లోకపాలకుడైన సుబ్రహ్మణ్యుడు మహాదేవ బాలం, మహాదేవునికి బాలుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుని నేను భజిస్తున్నాను అనగా ఆశ్రయిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అన్నారు ఇక్కడ. మొత్తం ఈ శ్లోకమంతా సుబ్రహ్మణ్య తత్వాన్ని వ్యాఖ్యానం, శివపుత్రుడు అనే భావాన్ని కూడా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. పైగా మహాదేవ బాలం అనే మాటలో శివుడు కొడుకు అని చెప్పడంలో ఇంకో భావం ఉంది ఇక్కడ. బాలతత్వ ఉపాసన ఇది. ఇక్కడ బాలతత్వాన్ని ఉపాసించడం మన సంస్కృతిలో కనబడుతుంది. ఎందుకంటే బాలతత్వం ఆనందానికి సంకేతం. అందుకే గణపతిలో బాలగణపతి ఉపాసన ఉంది, విష్ణుతత్వంలో బాలకృష్ణుడు, అమ్మవారి తత్వంలో బాల త్రిపుర సుందరి, శివతత్వంలో బాల సుబ్రహ్మణ్యుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే శివునికి సుబ్రహ్మణ్యునికి భేదం లేదు. సుబ్రహ్మణ్య ఉపాసన బాల శివ ఉపాసనయే. ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం ఇక్కడ. అందుకు మహాదేవ బాలం అన్న మాట అంత చిత్రంగా వేశారు అక్కడ. అంతేకాదు లోకపాలం, ఇది ఒక విశేషమైన అంశం. లోకపాలం, సమస్త లోకములకు పాలకుడైన. ఎందుకంటే లోకపాలకులు అనే పేరు ఎవరికి ఉంటుందంటే ఇంద్రాది దిక్పాలకులకు ఉంటుంది. ఇంద్రుడిదో లోకం, వరుణుడిదో లోకం, ఎవరి లోకం వాడిది అన్నట్టు వాళ్ళ లోకాలు వాళ్ళకు ఉన్నాయి. ఇంద్రుడి లోకం ఇంద్రుడిదే, వరుణుడి లోకం వరుణుడిదే. ఇక్కడ వచ్చి ఆయన పెత్తనం ఎలా ఇస్తారంటే కుదరదు మనకి, అంతే కదా. అలాగే ఎవడి లోకపాలత్వం వాడిదే. కానీ సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి. చిత్రం ఏంటంటే ఈ దేవతలందరూ ఆయా లోకపాలకులు, వాళ్ళందరూ ఈయనకి సైనికులు. గొప్ప మాట ఇక్కడ. అంటే దేవతలందరికీ సైనికులు అయిపోయారు. అంటే లోకపాలకులందరూ సైనికులు అయిపోతే ఈయనేమయ్యాడు, లోకపాలకులకు పాలకుడు అయ్యాడు. కనుక ఈయన్ని మించిన లోకపాలకుడు లేడు గనక లోకపాలం మనకి కీర్తించడంలో ఇంత విశేషం. దేవసేనాపతి అయినటువంటి సుబ్రహ్మణ్య తత్వాన్ని ఇంత చక్కగా లోకపాలం అనే మాట ద్వారా తెలియజేశారు. పైగా ఏ మాట రాని నా నోట సుబ్రహ్మణ్యుడు పలికిస్తున్నాడనేది ఒక భక్తి వినయ భావ ప్రకటన మాత్రమే కాదు, ఒకానొక సత్యం. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి అలాంటి పలుకులు పలికించే పటం ఉంది. తిరుచెందూరులోనే కాదండి, ఎక్కడైనా ఉంది. సుబ్రహ్మణ్య భక్తులకి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యుని దండం పెట్టడం అనేది పిల్లలకు అలవాటు చేయిస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు, అందులో సందేహం లేదు. గొప్ప మేధావులు అవుతారు. ఎందుకంటే చాలా కాలం క్రితం, ఇప్పటికి 300 ఏళ్ల క్రితం ఒక సంఘటన తిరుచెందూరులో జరిగింది మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక విశేషం, స్వామివారు పలుకులు పలికిస్తారనడానికి జరిగిన ఒకనొక సంఘటన ప్రమాణంగా మనం గోచరిస్తున్నది. చరిత్ర అది. ఇది పురాణ ప్రశస్తి కాదు, చరిత్ర ప్రశస్తి. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. సత్సంగం, మహాపురుషులతో సంఘం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనమని విశ్వరూప దర్శనం చూపించారు. సత్సంగం ఉత్తినే పోదు, అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు. వాళ్లతో రోజు మాట్లాడేవాడు. చిట్ట చివర గంగా తీరానికి చేరాడు.
యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు. పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు. నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు. ఎంత పైకి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత. ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం. నామ వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం. కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం. మరణకాలమునందొచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిలోపాఖ్యానం. ఇన్నిటినీ నిరూపించింది కాబట్టి అది గొప్పది. యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి, మేము ఇలా వెడితే తోసేశారు మమ్మల్ని, వాళ్ళు విష్ణు పార్షదులట, ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళలారా, నేను కాదురా, సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి. మహానుభావుడు, ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయం చేసేవాడు. అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇక పైన మీరు వెళ్ళకూడదు. మీరు తెలియక వెళ్ళారు. మీరు ఆయన పాపకర్మలే చూశారు, కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి. అది మహామరణ కాలమునందు పలికాడు. అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు. ఉత్తినే ఉండరు. ఏదో ఒక నామాన్ని పట్టుకుని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు. స్వరపేటిక ఉండి భగవన్నామం చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు. అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను. వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి. ఎవరి దగ్గరికి పెడతారో తెలుసా? ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు స్మరింపని దుర్భాషితులను, కలలోనైన శ్రీనాథుని పాద సత్కముల్ చూడని కర్మరతుల, ఆ నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను, మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తెండు దూతలారా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా? ఎకసెక్కమునకైన పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు. ఎక్కడైనా రామనామం ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం, భగవన్నామం చెప్పకూడదనడం, అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి. ఎకసెక్కానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడెవరో వాణ్ణి తీసుకురండి. అలాగే కలలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు, వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి. వాణ్ణే కాదు, ఎప్పుడో అప్పుడు వెటకారానికి ఆయన రాసలీల చేశాడు, దొంగతనాలు చేశాడు, వెన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తుంటే విని నవ్వలేని వాడు ఉంటాడే, వాణ్ణి తీసుకురండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించనటువంటి దిక్కుమాలిన పాదాలు ఉన్నవాడు ఉంటాడే, లౌకిక సుఖాల కోసం తిరిగినవాడు, వాణ్ణే కాదు, వాణ్ణి వారి 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 3 తరాల వరకు వాడితో చేరిన వాళ్ళందరినీ తీసుకురండి. వారి కూడిన వారి తొలుత కట్టి తెండు దూతలారా, ముందు వాళ్ళని కట్టి తీసుకురండి. భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమంచు మొదలెరంగు వారి త్రోవ పోవవలదు దూతలారా. భగవంతుని మీద భక్తితో ఉండడం, ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తిరిగి ఎవరు భగవన్నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు. వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు. కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్నా మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు, వెనక్కి వెళ్ళిపోండి. వేరే వాళ్ళు పెడతారు, హరిదూతలు పెడతారు వాళ్ళ కోసం, మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి. అటువంటి భగవద్విభూతి భగవన్నామమునకంత శక్తి ఉన్నదని నిరూపించి, అది అయితే ఏమండి బతికున్నంతకాలం ఎందుకండి, ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసుల వారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు. ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, మితిలేని జగము దాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే. స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు, ఆయన నామం గుర్తొస్తుందా?
ఒక్కనాటికి గుర్తురాదు. ఆయన ఎవరు? మితిలేని జగము దాల్చిన, జగత్తులన్నింటినీ దాల్చిన వాడు ఒకడు మనసులో అణిగి ఉంటాడా? ఉండడు. అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామని చెప్తానంటావేమో, అదో పెద్ద కాయిచ్చు. అలా అనుకోకు. ఇప్పుడే ప్రారంభం చేయి. ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో. ఆ నామం నిన్ను తరింప చేస్తుందని మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం. అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీలోపాఖ్యానాన్ని చెప్తున్నారో, ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కాని విష్ణువు వరం ఇచ్చారు. శ్రీకృష్ణ లీలలకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. శ్రీకృష్ణ లీలలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా 2 కోణములలో పరిశీలించి దాని వలన స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. శ్రీకృష్ణ లీలలన్నీ కూడా బాల్య క్రీడలు. సాధారణంగా క్రీడ అనేటటువంటిది దేని కొరకు ఉంటుంది అంటే వినోదమును అనుభవించడం కోసం, మనస్సుకి ఒక ఆహ్లాదాన్ని పొందడం కోసమని మనం అనేకమైనటువంటి వినోద ప్రక్రియల యందు పాల్గొనడము జరుగుతూ ఉంటుంది. మనసుకి ఉల్లాసమును పొందాలి అన్న ఉద్దేశ్యంతో. మీరు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనసుకి ఉల్లాసాన్ని దేని చేత పొందాడు అన్నది పరిశీలనం చేస్తే అసలు ఆయన క్రీడలన్నీ, ఆయన ఆటలన్నీ, ఆయన లీలలన్నీ, ఆయన చేష్టితములన్నీ పరోపకారములు. కేవలము ఇతరులకు ఉపకారం చేయడంలో ఆయన ఆనందాన్ని పొందాడు. ఇతరులకు ఉపకారాన్ని చెయ్యడంలో ఆయన ఎనలేని సంతోషాన్ని పొందాడు. అలా సంతోషాన్ని పొంది అలా ఆనందాన్ని పొందడానికి బాల్య క్రీడల్ని చేశాడు తప్ప కేవలముగా ఏదో తనకి వినోదాన్ని పొందడం కోసం మాత్రమే చేసినవి కావు. దాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. ఒక మనిషి ఉల్లాసాన్ని పొందడం, ఒక మనిషి సంతోషాన్ని పొందడం ఏ కారణం చేత జరగాలి అంటే ఇతరులకు తాను ఉపకారం చెయ్యగలిగాను అన్న భావన చేత. కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని పరిశీలనం చేస్తే పరోపకారం చెయ్యడమే ఆయన యొక్క క్రీడ. రెండవది వాటిని లీలలు అని పిలుస్తారు. లీల అన్న మాటకు అర్థం ఏమిటంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవానికి వచ్చి తత్కారణము చేత ఆయన చేసినటువంటి ఒక క్రియ కర్మ విశేషం అవుతుంది. కర్మఫలాన్ని అనుభవించడానికి మనం చేసినటువంటి కార్యం అవుతుంది తప్ప అది లీల కాదు. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మతో సంబంధం లేకుండా పైకి ఒక చేష్టితాన్ని చేస్తూ ఆంతరమనందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తే అప్పుడు దాన్ని లీల అని పిలుస్తారు. కృష్ణుడు ఒక పని చేస్తే అది కర్మానుభవం కాదు. ఆయనకి గత జన్మ కర్మలన్నవి ఆయనకేం ఉండవు. జన్మకర్మచమే దివ్యం అంటాడు ఆయన. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు ఆయన. గత జన్మలలో కర్మ ఉండిపోయి అది అనుభవించడానికి శరీరాన్ని పొందినవాడు కాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి శరీరాన్ని పొందినవాడు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు బాహ్యమునందు ఎంత మధురాతి మధురములుగా ఉంటాయో, అవి మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయో, దాని యొక్క ఆంతర విశేషమును విచారణ చేసినప్పుడు అందులో దొరికేటటువంటి జ్ఞానము మనిషిని సమున్నతమైనటువంటి స్థానం వైపుకి నడిపిస్తుంది. అందుకే భాగవతం ఉపనిషత్ సారాంశము అని పేరు. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఎటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే. భాగవత శ్రవణం కూడా అటువంటిదే. దీని యందు 2 లక్షణములు ఉంటాయి. ఒకటి రసికత అని ఒక మాట. రసికత అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వాసముతో, భక్తితో, ఇతిహాసము ఇది ఇలా జరిగిందన్న నమ్మకంతో దాన్ని వినడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. యేన యావాన్ యథా ధర్మః
అధర్మో వేగ సమేహిత సయేవ తత్ఫలం భుంక్తే తథా తావదముత్రవై. మానవుడు ఈ లోకంలో ఏ విధంగా ఎంత ధర్మాన్ని చేస్తాడో ఎంత అధర్మాన్ని చేస్తాడో అదేవిధంగా ఆ కర్మల ఫలాన్ని అదే ప్రమాణంలో పరలోకంలో తప్పకుండా అనుభవించి తీరుతాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఓ గొప్ప దేవతలారా, ఈ జీవుల యొక్క సత్వరజస్తమో గుణాల కలయికలో భేదం వల్ల వారిలో సుఖము దుఃఖము సుఖ దుఃఖాల మిశ్రమం అనే 3 రకాలు ఈ లోకంలో మనకు కనిపిస్తున్నాయి. ధర్మము అధర్మము ధర్మాధర్మాల మిశ్రమము కనిపిస్తుంది. అదేవిధంగా పరలోకంలో కూడా ప్రాణులు అనుభవించే కర్మఫలాలు కూడా ఈ 3 విధాలుగానే ఉంటాయని గ్రహించవచ్చు. వర్తమానాన్ని బట్టి మనం భూత భవిష్యత్తులను ఊహించవచ్చు. అదేవిధంగా ప్రస్తుత జన్మలోని పుణ్య పాపాలను బట్టి గడిచిపోయినటువంటి మరియు రాబోయే జన్మలలోని పుణ్య పాపాలను కూడా అంచనా వేయవచ్చు. మా ప్రభువైన యమధర్మరాజు పుట్టుక లేనివాడు, చైతన్య స్వరూపుడు. ఆయన సకల ప్రాణుల హృదయంలో ఉండి తన మనస్సుతో ఆయా ప్రాణుల గత చరిత్రలను ధర్మాధర్మాల స్వరూపాలను చూస్తూ ఉంటాడు. వారికి రాబోయే జన్మలను కూడా తెలుసుకుంటారు. అజ్ఞాని అయిన జీవుడు తమోగుణం ప్రధానంగా గలవాడే కంటికి కనిపించే దేహాన్నే తాను అని భావిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. పూర్వజన్మ యొక్క స్మృతి నశించిన ఆ జీవుడు తన పూర్వజన్మలోని లేదా తనకు రాబోయే జన్మలలోని ధర్మాధర్మాలను తెలుసుకోలేడు. జీవుడి యందు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 16వదైనటువంటి మనస్సు అంటే 17వదైన అహంకారం అనే అంశాలు కూడా ఉన్నాయి. ఆ జీవుడు చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియము, విసర్జనేంద్రియము అనేటువంటి 5 కర్మేంద్రియాలతోనూ తనకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ కర్మేంద్రియాలు చేస్తూ ఉంటాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలతోనూ జీవుడు శబ్ద, స్పర్శ, రసం, రూపం మరియు గంధాలను తెలుసుకుంటూ ఉంటాడు. అటువంటి జీవుడు కర్మేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతోనూ మనస్సుతోనూ సంస్పర్శ కలిగి వాటి విషయాలను తాను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధంగా 16 అంశాలు కలిగినది సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడినది ప్రసిద్ధమైనది దృఢమైనది అయిన ఈ సూక్ష్మ శరీరం జీవుడిని మళ్ళీ మళ్ళీ జనన మరణ పరంపర అనేటువంటి చక్రంలో పడవేస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనం వింటేనే మనకు ఇది అర్థమవుతుంది. అంటే మొదటి నుంచి మళ్ళీ మనం విందామా, దీన్ని మళ్ళీ నేను చెప్పాలనిపిస్తున్నది. ఈ ధర్మం యొక్క విచారాన్ని చెబుతే జీవుడి యందు 5 కర్మేంద్రియాలు లెక్క పెట్టుకోండి, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 16వదైన మనస్సు, 17వదైన అహంకారం అనే అంశాలు ఉన్నాయి. ఆ జీవుడి చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియం, వాక్ అంటే శబ్దం మాట్లాడుతున్నాం, అది విసర్జనేంద్రియము అనేటువంటి 5 కర్మేంద్రియాలతోనూ తనకు ఇష్టమైన పనులను చేస్తూ ఉంటాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలతోనూ జీవుడు శబ్ద, స్పర్శ, రసం, రూపం మరియు గంధాలను తెలుసుకుంటూ ఉంటాడు. అటువంటి జీవుడు కర్మేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతోనూ మనస్సుతోనూ సంస్పర్శ కలిగి వాటి విషయాలను తాను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధంగా 16 అంశాలు కలిగినది సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడినది ప్రసిద్ధమైనది
దృఢమైనది అయిన ఈ సూక్ష్మ శరీరము జీవుడిని మళ్ళీ మళ్ళీ జనన మరణ పరంపర అనేటువంటి చక్రంలో పడవేస్తూనే ఉంటుంది. ఈ వాగ్వాదమంతా అజామినుడి యొక్క మరణశయంలో ఉండేప్పుడు సగం యమపాశం తగిలినప్పుడు విష్ణుదూతలు యమ కింకరులకి అడిగినటువంటి ప్రశ్నకు యమధర్ములు అయిన కింకరులు, యమధర్మరాజు అయిన కింకరులు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ వాడి పుణ్యం చూడండి ఇక్కడ జరుగుతున్నది. ఈ జనన మరణ చక్రం జీవుడికి సుఖోద్రేకాన్ని, దుఃఖోద్రేకాన్ని, భయాన్ని, పీడను కలిగిస్తూ ఉంటుంది. అజ్ఞాని అయిన వ్యక్తి కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలనేటువంటి హర్షడ్వర్గాన్ని జయించలేక తనకు ఇష్టం లేకపోయినా పూర్వవాసన బలంతో కర్మలను చేస్తూ ఉంటాడు. పట్టుపురుగు తన నోటి నుండి వచ్చిన దారంతో తాను చుట్టూ గూడు అల్లుకొని ఆ దారాలతో చిత్రంగా అల్లుకుంటుంది. దాని నుండి బయటపడలేక నశిస్తుంది పట్టుపురుగు. జీవుడు కూడా అలాగే తన కర్మలతో తనను తానే కప్పివేసుకొని, పట్టుపురుగులు చూసారా మీరు, అట్లా అల్లుకుంటుంది. అల్లుకుని లోపలే కష్టపడి బయటికి రాలేక అక్కడే చచ్చిపోతుంది. కొన్ని బయటికి వచ్చేస్తాయి, కొన్ని మాత్రమే. అదే అహింసా సిల్క్ అంటాం దాన్ని. అక్కడే పోయినటువంటి దాన్ని మళ్ళీ ఉడకబెట్టి చేస్తారే, అది హింస సిల్క్ అంటారు. మీరు అనుకోవచ్చు ప్రాణి హింస కట్టుకోవచ్చా అని కొంతమంది. అహింస సిల్క్ అది చాలా కష్టం దొరికేది. అహింస సిల్కును తీసుకొని కట్టుకోవచ్చు, కానీ హింస సిల్కును కట్టుకోకూడదు. జీవుడు కూడా అలాగే తన కర్మలతో తనను తానే కప్పివేసుకొని కర్మబంధాలలో చిక్కుకొని వ్యామోహితుడవుతున్నాడు. ఏ ఒక్కడు ఏ కాలంలోనూ క్షణమైనా కర్మలను చేయకుండా ఉండలేడు. మనస్సులోని పూర్వవాసనలు మానవుడిని లొంగ తీసుకొని స్వేచ్ఛ లేకుండా చేసి అతడితో బలవంతంగా కర్మలను చేయిస్తూ ఉంటాయి. కంటికి కనిపించని పుణ్యపాపాల కారణంగా జీవుడికి చావు పుట్టకలతో కూడినటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. బలీయమైన అజ్ఞానం కారణంగా జీవుడు ఒకప్పుడు తల్లి పోలికలు గల శరీరాన్ని, మరొకప్పుడు తండ్రి పోలికలు గల శరీరాన్ని, అలాగే వారికి సంబంధించిన స్వభావాలను పొందుతూ ఉంటాడు. జీవుడికి ఈ విపరీత స్థితి ప్రకృతి సంబంధం వల్ల ఏర్పడుతుంది. దేహము, మనస్సు, ఇంద్రియాల విషయంలో నేను, నాది అనే అభిమానమే చావు పుట్టుకల రూపమైన ఈ సంసారానికి కారణం. ఈ విపరీత స్థితి సంసారం వెంటనే తొలగిపోవాలంటే ప్రేమతో ఈశ్వరుణ్ణి సేవించటం ఒక్కటే మార్గం. ఈ అజామిలుడు గొప్ప విజ్ఞానవంతుడు, సదాచార సంపన్నుడు, మంచి గుణాలు, మంచి నడవడిక గలవాడు, మృదు స్వభావము గలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్యవ్రతాన్ని పాటిస్తూ జీవితం గడిపేవాడు, అంతర్బాహ్య శౌచం కలవాడు, వేదాలను పఠించినవాడు. ఏమిటి ఇట్లా ఇతను తయారవుతున్నాడు? ముందు చూసుకుందామా? ఏంటి ఇట్లా పొగుడుతున్నారు? మధుసూదనాయ నమః.